ఆ బొట్టేంటి? నా చేతి రక్తం పొరపాటున మేడం గారి నుదుటి మీద పడి ఉంటుంది. ఈ రాత్రికే ఫంక్షన్, రావడం మర్చిపోవు కదా. నేను రాకపోవడమునా? నో వే, నేను బాగున్నాను. మీరు? మేము ఎప్పుడు బాగానే ఉంటామండి. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టేసిరి లేదుగా లేదుగా. హే కృష్ణ, నో కూల్ డ్రింక్స్, ఓన్లీ హాట్. మన సెక్షన్ అటువైపు ఉంది, రా. సారీరా. ఏంటి? ఓ సిస్టర్ ఉందనా? సిస్టర్, ఈ ఒక్కరోజు మా వాడిని క్షమించండి, ఓకే? అది కాదురా. హే మ్యాన్, అటు చూడు. వాళ్ళందరూ పెళ్ళాలు ఒప్పుకుంటేనే తాగుతున్నారా? ఆడాళ్ళు వద్దంటూనే ఉంటారు, మగాళ్ళు తాగుతూనే ఉంటారు. దిస్ ఇస్ లైఫ్. సారీ సిస్టర్, ఓవర్ అవ్వకుండా నేను చూసుకుంటాను, ఓకే? రారా. అది కాదురా, రా. కమాన్ కృష్ణ, ఎంజాయ్ చేయరా. కమాన్, హ్యావ్ ఇట్. లెట్స్ ఎంజాయ్. చియర్స్. కృష్ణ, ఇప్పుడు చెప్పు, మీ అన్నయ్య అచ్చుకేమన్నా తెలిసిందా? లేదు, పేపర్లో ప్రకటన వేయించిన రెస్పాన్సే లేదు. ఉండదా? ఎందుకంటే మీ బ్రదరు తప్పిపోలేదు, లేచిపోయాడు. ఎవతనో తీసుకుని చెప్పైపోయాడు. మర్యాదగా మాట్లాడు. ఏ కాదా? ఎన్ని కేసులు చూడలేదు. మీ బ్రదర్ గురించి నాకు బాగా తెలుసు. ఫస్ట్ పెళ్ళాం పుష్, మళ్ళా పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్ళాం జంప్, మళ్ళీ చేసుకున్నాడో ఉంచుకున్నాడో ఎవడికి తెలుసు. జంప్ చేయాలి. మా అన్నయ్య గురించి ఇంకొక మాట మాట్లాడావో? మాట్లాడతా, ఇంకా మాట్లాడతా. ఏం చేస్తావు? మీ అన్నయ్య కాసునా తిరుగుబోతు పక్క పోకు. ఏంట్రా మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు నువ్వు? నిన్ను. ఏ గోపాలయ్య, ఏంటిది? కృష్ణ వదలరా. కృష్ణ, నా మాట విను. నువ్వు వదిలో. కృష్ణ, నేను చెప్పేది విను. కృష్ణ, కృష్ణ, ఐఎమ్ సారీ. వీడికి బాగా ఓవర్ అయినట్టుంది. రే రారా, రా, పదమంటుంటే. స్కౌండ్రల్. మూడంతా ఆఫ్ చేశాడు, ఈడియట్. స్కౌండ్రల్.
రాలేదు కదా? వెళ్దాం పదండి. మేడం బయలుదేరదామా? ఏం లేదు, కొంచెం తలనొప్పిగా ఉంది, ప్లీజ్. గుడ్ నైట్. గుడ్ నైట్ మేడం. ఎందుకు మేడం ప్లీజ్? ఎందుకు? పార్టీలో నేను చూస్తూనే ఉన్నాను. ఎందుకు మీలో ఈ సంఘర్షణ? దయచేసి నన్నేమి అడగండి, నా మనసేం బాలేదు. అందుకని తాగాలా? అయితే నా మనసు బాగోలేదు, నాకు పోయండి, తాగుతాను. మేడం. ఇవ్వండి. నా బాధ మీకు అర్థం కాదు. నేను పైకి చెప్పుకోను లేను, ఈ బడబాగ్ని నా గుండెలో దాచుకోను లేను. బడబాగ్న? అంత పెద్ద మాట ప్రయోగించారు. ఏంటి మీ బాధ? ఎవడి బాధ వాడికి అర్థమవుతుంది. చెప్పుకుంటే ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. ప్లీజ్ మేడం, దయచేసి నన్నేమీ అడగొద్దు. నాకు జరిగిన అన్యాయం ఈ ప్రపంచంలో ఎవరికి జరిగుండదు. కర్మ అంతా నా స్వయంకృతం. అంటే మీరిలా ఒంటరి వారు అయిపోవడానికి కారణం మీరేనా? అవును, నేనే. ఆ పాపాన్ని జరిగేలా ప్రోత్సహించింది నేనే. కళ్ళారా చూసి భరించలేక గుండె బద్దలై ఆనాటి నుంచి ఏడుస్తోంది కూడా నేనే. ఆనాటి నుంచి అంటే ఏనాటి నుంచి? పోనీ మీరు జరిగింది అంటున్నారే, అన్యాయమో పాపం, అది నిజంగా జరిగిందో లేదో తెలుసుకునే ప్రయత్నమైనా చేశారా? జరిగిన ఘోరానికి నా కళ్ళే సాక్ష్యాలు. కళ్ళు చూసే ప్రతిదీ నిజం కాదు. నా కళ్ళ ముందు జరిగింది అబద్ధమూ కాదు. ఇలా నా కళ్ళలోకి చూసి చెప్పండి, మీ బాధకి కారణం ఎవరు? నేనే. నా బాధకి, నా ఆవేదనకి, నా కన్నీళ్ళకి కారణం నేనే మేడం, నేనే. అందుకే ఈ బాధని మరిచిపోవాలంటే నేను తాగాలి, తాగి తీరాలి. ఆగండి. మీరు మళ్ళీ తాగారు, నా మీద ఒట్టే. ఎందుకు మేడం? ఈ శాపగ్రస్తుడి మీద ఎందుకు మీకింత ఇది? ఎందుకంటే మీరు మీ ప్రాణాలకి తెగించి ఆ రౌడీ బారి నుంచి నన్ను కాపాడారు. ఇది అందుకే. నిజంగా మీకు నా మీద అభిమానం ఉంటే దయచేసి ఇంకెప్పుడు తాగకండి. ఇది రిక్వెస్ట్ అనుకున్నా సరే, ఆర్డర్ అనుకున్నా సరే.
చిన్నాడా చిన్నాడా ఫంక్షన్ అయిపోయిందా? అలా ఉన్నావేమిట్రా? ఏమైంది? నిన్నేరా? ఏమైంది? అమ్మా సూర్య, ఏమైందమ్మా? వాడు అలా ఉన్నాడేమిటి? పార్టీలో చిన్న గొడవ జరిగింది అత్తయ్య. గొడవ? ఏమైంది? ఎవరో తాగుబోతూ బావగారి గురించి తప్పుగా మాట్లాడితే మాట్లాడితే ఆయనకి కోపం వచ్చింది. భరించలేక అతని మీద చేయి చేసుకున్నారు. దాంతో ఇద్దరు కలపడి కొట్టుకునేదాకా. అంత గొడవ జరిగిందా? దాంతో ఆయన బాగా డిస్టర్బ్ అయ్యారు అత్తయ్య. ఇంతకీ ఏమన్నాడమ్మా తాగుబోతు వెధవా? అది బావగారు. పర్వాలేదు చెప్పమ్మా. కలబడి కొట్టుకునేదాకా వచ్చింది అంటే? అవునత్తయ్య, ఆ తాగుబోతూ అనకూడని మాటే అన్నాడు. బావగారు ఇంకెవరినో తీసుకుని లేచిపోయి ఉంటారని. ఆ మాట వినగానే మీ అబ్బాయి ఆవేశం పట్టలేక కొట్టి వాడి నోరు మూయించాలనుకున్నాడు, అంతేనా? చిన్నాడా చిన్నాడా చిన్నాడా, ఊళ్ళో వాళ్ళు అన్నారంటే అనరా మరి? అమ్మా, వాడెవడు? ఆ తాగుబోతు రాసుకెళ్ళకి అన్నయ్య గురించి మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? అందుకని కొట్టేస్తావా? అమ్మా చెప్పరా, చెయ్యెత్తి ఎంతమంది నోళ్ళని మూయించగలవు? అందుకని ఆ రాసుకెళ్ళి అన్నయ్య గురించి అంత నీచంగా మాట్లాడుతున్నా విని ఊరుకోమంటావా? ఊరుకోవాలరా, తప్పదు. లోకులు కాకులురా, కారు కూతులు కూస్తూనే ఉంటారు. వాళ్ళకి అలాంటి అవకాశం ఇవ్వడం మీ అన్నయ్య చేసిన తప్పు. అది కాదమ్మా కృష్ణ, ఎదుట వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసి చిన్న లోపం కనిపిస్తే చాలు, భూతద్దంలో నుంచి చూసి చిలువలు పలువలు కల్పించి కథలుగా చెప్పుకునే లోకం రా ఇది. కసితీర నవ్వుకునే సమాజం రా ఇది. అందుకే ఎవ్వరూ ఆక్షేపించకుండా బ్రతకాలి ఏ మనిషి అయినా. తప్పు మనవైపు ఉన్నప్పుడు ఎదుట వాళ్ళ మీద ఆవేశపడి ప్రయోజనం ఏమిటి? క్షమించమ్మా, అన్నయ్య గురించి వాడంత దారుణంగా కామెంట్ చేస్తుంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. కృష్ణ, నిజంగా నీకు మీ అన్నయ్య మీద అభిమానమే ఉంటే నువ్వు చేయాల్సింది ఇలా అందరితో గొడవ పడ్డం కాదురా. వాడి ఆచూకీ తెలుసుకుని ఇంటికి తీసుకొచ్చి అందరి నోళ్ళు ఒకేసారి మూయించాలి. తెలుసమ్మా, అందుకే అన్నయ్య ఆచూకీ తెలుసుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. కానీ ఏమండి, బాధపడకండి. మీ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. బావగారు తప్పకుండా తిరిగి వస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. ఇదంతా ఏ జన్మలో చేసుకున్న పాప ఫలితమో. ఇలాంటి పరిస్థితి పగవాళ్ళకు కూడా రాకూడదు. పెద్దాడెక్కడో, అచ్చన ఇంకెక్కడో, వాళ్ళిద్దరూ కలిసేది ఇంకెప్పుడు? ఈ అవమానాలకి అపనిందలకి ముగింపు ఇంకెప్పుడు? ఈ చీకటి తెరలు తొలగిపోయి అందరూ కలిసి మనసారా నవ్వుకునే ఆనందపు ఉషోదయం ఇంకెప్పుడో? ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు, పూలిమ్మ నీరెమ్మ రెమ్మకు, ఎంత తొందరలే హరి పూజకు, పొద్దు పొడవక ముందే పూలిమ్మని. ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు, పూలిమ్మ నీరెమ్మ రెమ్మకు, ఎంత తొందరలే పొద్దు పొడవక ముందే పూలిమ్మని. ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు. మావయ్య, కాఫీ. చూశావమ్మా గాయత్రి, సౌందర్య ఎంత చక్కగా పాడుతుందో. ఆ వినయం, విధేయత, ఆ మాట తీరు, మంచితనం. అంత చక్కని పిల్లకి ఆ భగవంతుడు నిజంగా అన్యాయం చేశాడమ్మా. అవును మావయ్య,
అందుకే ఆ భగవంతుడు చేసిన తప్పుని మనం సరిదిద్దుదాం. శశాంక్తో సౌందర్య పెళ్లిని జరిపించి తగిన న్యాయం చేద్దాం. సరిగ్గా నా మనసులో ఉన్న మాటే చెప్పావమ్మా. ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదు. వీలైనంత త్వరలో ఆ శుభకార్యం కాస్త జరిపించేస్తే నేనిచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు అవుతుంది. సౌందర్య జీవితానికి ఒక అర్థాన్ని పరమార్థాన్ని కల్పించినట్టు అవుతుంది. కరెక్ట్గా చెప్పావమ్మా. ఇంకెందుకమ్మా ఆలస్యం? ఆ త్రాష్టుని నయానో భయాన్నో ఒప్పించి. మావయ్య, అవన్నీ నాకు వదిలిపెట్టండి, నేను చూసుకుంటాను కదా. ముందు కాఫీ తాగండి. అలాగేనమ్మా. మళ్ళీ పూల వాన 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 జల్లుల్లోనా. ఏంటి బాగా హుషారుగా ఉన్నట్టున్నా? అబే ఊరికే ఈ పూలన్నీ శశాంక్ కోసమేనా? ఆహా, దేవుడి కోసం. ఇప్పుడు నీ దేవుడు శశాంకే కదా. అక్క, నన్నంత అవమానించిన వాడి గురించి నా ముందు మాట్లాడుకో. సౌందర్య, నిన్నో మాట అడగనా? ఏంటక్క? అదే, నీ రేంజ్ ఏంటి, ఆ శశాంక్ రేంజ్ ఏంటి? నువ్వు శశాంక్ ని ఎలా ఇష్టపడ్డావో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదమ్మా. ఏదో మమ్మీ చెప్తే సరే అన్నానక్క. ఇప్పుడు ఆ మమ్మీ కాస్త డమ్మీ అయిపోయింది, ఈ హీరో కాస్త జీరో అయిపోయాడు, అంతేనా? సౌందర్య, ఇంత తెలివైన దానివి కదా, గోతులో ఎలా పడ్డావు? ఐ మీన్ శశాంక్ మాటల్ని అంత తేలిగ్గా ఎలా నమ్మేశావు అని. టైం బ్యాడ్ అయితే అంతే అక్క. అంతే అంతే. లేకపోతే నువ్వేంటి, నీ ఇదేంటి, నీ అదేంటి, నీ గురించి తెలిసిన వాళ్ళెవ్వరూ అనుకోరు. కోరి కోరి నువ్విలా ఫిక్స్ అయిపోతావని. అదే నిశ్చితార్థం సంగతి. చెప్పాను కదక్క, మాయ చేశాడు. ఏంటి, నిన్నే? అంటే పెళ్లికి ముందే కమిట్ అయిపోవడం లాంటిదేదైనా? చచా, అదేం లేదు. ఓ, మరి ఏమీ లేకపోతే ఎలా పడ్డావు? నా కర్మ కాలి తన మాటల్ని నమ్మేశాను. కోటీశ్వరుడని బిల్డప్ ఇచ్చాడు. కోట్లనగానే నువ్వు పడిపోయావు. ఆహా, తప్పుగా అనుకోక సౌందర్య. నీ పరిస్థితిలో ఉంటే ఏ ఆడపిల్లైనా సరే అంటుంది. నేను సరే అన్నందుకే ఇంత దాకా వచ్చింది. అవునవును, కానీ ఇప్పుడు సరే అనాల్సింది నీ మన్మధుడు శశాంక్. అదిగో మాటల్లోనే వచ్చేశాడు. రావయ్య మరిది రా. నిజంగా నీకు 100 ఏళ్ళు. ఇప్పుడే సౌందర్య చెప్తుంది మీ ఎఫ్ఐఆర్. అదే నిశ్చితార్థం గురించి. చూడండి, జరిగిందేదో జరిగిపోయింది. పాస్ట్ ఇస్ పాస్ట్, మర్చిపోండి. వదినా, అది శశాంక్, ఇప్పుడు నేను నిన్ను సంజయ్షి అడిగానా? లేదు కదా. ఇదిగో, ఇంతకు ముందే మావయ్య గారు చెప్పారు, ఇప్పుడు నేను చెప్తున్నాను. ఏంటొదినా? ఏంటక్క? అదే, నువ్విక్కడ తను అక్కడ. ఎన్నాళ్ళు బాధపడతారు గాని పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు చూడమంటాను. ఈ వారంలోనే మీ పెళ్లి ఫిక్స్. రెడీగా ఉండండి. ఏంటి కోడలా నువ్వు అనేది? 2 రోజులు మీ ఇద్దరికి పెళ్ళా? అదేగా చెప్తోంది. ఆ అమ్మాయికి హఠాత్తుగా ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? చూసే గజమా, ఇంకా అర్థం కాలా?
పెళ్ళయ్యేదాకా కోడలు అక్కడే పాతుకుపోదాం అనుకుంటే ఈ పెళ్లి పేరుతో చీరా సారా పెట్టి కోడల్ని ఇంట్లోంచి బయటికి సాగనంపాలని ఆ గాయత్రి వద్దు. అంటే ఆస్తి ఆశలు అన్నిటి మీద నీళ్లు చల్లినట్టేనా? నట్టేనా ఏంటే? నట్టేట్లో ముంచేస్తుందా గాయత్రి? కోడల పిల్ల నేనప్పుడే అనుకున్నా. పిల్లకాకేం తెలుసు ఉండేది దెబ్బ అన్నట్టు ఆ గాయత్రి చేతిలో నీకు భంగపాటు తప్పదో అనుకున్నా. మామాజీ చావురుకా, అది చేస్తాను ఇది చేస్తాను పొడి చేస్తాను కరి చేస్తాను అన్నావు. ఏంటి నువ్వు చేసింది?